గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏలేరు ఆధునీకరణ పనులు జరపకుండా నిలుపుదల చేసిన పెద్ద తప్పిదం వల్లనే పిఠాపురం నియోజకవర్గం ఏలేరు వరద నీటితో ముంపునకు గురవుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. ఏలేరు ప్రాజెక్టు నుండి వరద నీటి ఇరిగేషన్ అధికారులు విడుదల చేయడంతో పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలను రైతులను అప్రమత్తంగా ఉండాలని కోరుతూ గొల్లప్రోలు నగర పంచాయతీ గొల్లప్రోలు మండలంలో పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. పార్టీ నాయకులు పలువురితో కలిసి సుద్దగడ్డ, గొర్రికండి, కొండ కాలువలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. అదేవిధంగా ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. పెద్దాపురానికి కూడా వదిలి ఇంద్రపాలెం అవతల లాకల దగ్గర నుంచి అలా సముద్రంలో కలుస్తుంది. ఏదైనా పైన ఏజెన్సీలో వచ్చి వర్షాల వల్ల నీరు ఉధృతంగా వస్తుంది. ప్రాజెక్ట్ని కాపాడుకోవడానికి కొంచెం ఎక్కువగా నీరు వదులుతూ ఉన్నారు. అది గొల్లప్రోలుకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రొటెక్ట్ చేయడానికి అధికారులు అందరూ కూడా సంసిద్ధిగా ఉన్నారు. ఇటు గొరికండికి డైవర్షన్ ఉంది, అటు సొద్దుగడ్డకి డైవర్షన్ ఉంది, అలాగే అటు మన పిఠాపురానికి కూడా డైవర్షన్ పెట్టి ఎక్కడికక్కడ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకేదంటే ఇంట్లో బాగా ఎక్కువగా ఉంది. ఇంట్లో 15,000 నుంచి 20,000 వచ్చారు. దానికి తగ్గ అవుట్స్లో కూడా వెళ్ళకపోతే ప్రాజెక్టు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వచ్చిన నీరు ఎంత వస్తుందో అంత నీరు బయటకు పంపాల్సిన బాధ్యత ఉంది. అంచేత రైతులు ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అన్నసరిగా కాలువలోకి దిగడం కానీ, నీరు ఇంకా రావట్లేదు కదండి చూడటం కానీ వెళ్తే ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒకటే, ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏలేరు ఆధునీకరణకి శంకుస్థాపన చేసి, నేను గొల్లప్రోలులో శంకుస్థాపన చేసి 156 కోట్ల రూపాయలతో రావణకపేట అవతల పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని మురుక్కాలు అంటే సుద్దగడ్డ కొండకాలం, దాన్ని అంతా సుద్దగడ్డ కొండకాలం అంటారు. ఇటు గొల్లప్రోలు, ఈబీసీ కాలనీ, అదేవిధంగా ఎస్సీ కాలనీ, కక్కడ రేవళ్ళు, మరి శివాలయం మాన్యం, అదేవిధంగా భూములన్నీ కూడా కొత్తపల్లి మండలం అనేది ఎక్కువ గొల్లప్రోలు మండలం, పార్టీ పిఠాపురం మండలం, ఇవన్నీ ములక్కండా ఉండాలి. ఈ ట్రైన్ ఎంత వచ్చినా అన్ని తీసుకుంటూ వెళ్ళాలన్న ఆలోచనతో 156 కోట్ల రూపాయలతో మనం పనులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేయడం వల్ల ఈరోజు మనకి ఈ పరిస్థితి వస్తుంది. ఇంకేదంటే ఈ వరదలు వస్తే సంవత్సరానికి 700 కోట్లు నష్టపోతారు ఒక పంట రైతు వస్తే. అది రాకూడదని చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు మనం దీని గురించి ఈ రోజున కాదు 2007 నుంచి కూడా 1,00,000 సంతకాలు ఉద్యమం చేసి ఎన్నో ధర్నాలు చేసి పోరాడి ఆఖరికి ప్రాజెక్ట్ తెచ్చుకుని మన ప్రభుత్వంలో చేసుకునే పరిస్థితి మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి సుద్దగడ్డ కొండకాల ఆధునీకరణ ఆపేసాడు 5 సంవత్సరాలు. మళ్ళీ నా టికెట్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు అడిగింది నేను పురుషోత్తపట్నం, సుద్దగడ్డ కొండకాలం 2 అడిగాను నేను